ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ 10 రకాల బ్రేక్ఫాస్ట్లు డయాబెటీస్ ఉన్నవారు కూడా తినవచ్చు. అందుకే అవేంటో తెలుసుకుందాం. షుగర్ సమస్య ఉన్నవారికి బేసిన్చిల్లా మంచి బ్రేక్ఫాస్ట్. శనగపిండి, తాజా కూరగాయలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. తక్కువ నూనె వాడుతూ కొద్దిగా సాల్ట్ చల్లుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆవిరి ఇడ్లీలకు ఆయిల్తో పని లేదు. మల్టీగ్రెయిన్ ఇడ్లీ పౌడర్లో జొన్నలు, ఓట్స్, గోధుమలు, మెంతుల గింజలు, క్వినోవా, బక్వీట్ గోట్స్ వంటివి కలిసి ఉంటాయి. ఈ పౌడర్కు తాజా బఠానీలు, క్యారెట్స్, నానబెట్టిన కాయధాన్యాలు వంటివి కలిపి ఇడ్లీ చేసుకుంటే రుచి అదిరిపోవడమే కాదు, పోషకాలు కూడా చాలా బాగా అందుతాయి. తాజా మెంతుల ఆకులు లేదా కసూరి మెంతులతో తయారయ్యే మెంతుల పరాటా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. మల్టీగ్రెయిన్తో తయారయ్యే డయాబెటీస్ ఫ్లోర్ని వాడితే ఇంకా ఎక్కువ మేలు కలుగుతుంది. అమెరికా డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారం డయాబెటీస్కి కాటేజ్ వెన్న పరాటా సరైనది. ఫ్యాట్ లేని కాటేజ్ వెన్నను వాడండి. ఉదయాన్నే మల్టీగ్రెయిన్ మార్నింగ్ పరాటా లేదా శాండ్విచ్తో ఈ వెన్నను కలుపుకొని తినండి. మొలకలు జీవం ఉన్న ఆహారం. పుష్కలంగా ప్రోటీన్లు, పోషకాలు విలువలు కలిగి ఉంటాయి. వీటిని కొద్దిగా కట్ చేసి దోసకాయ, టమాటా, ఉల్లి, బేల్ పెప్పర్స్ వంటివి జోడించి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, కారం చల్లుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. వీటిలో మల్టీగ్రెయిన్ టాకో సేల్స్ కలిసి సలాడ్లా చేసుకొని తింటే ఇంకా మంచిది. శనగపిండితో తయారయ్యే డోక్లా అందరికీ నచ్చుతుంది. సాంప్రదాయ కమాండ్ డోక్లాలో చక్కెర, నూనె, చట్నీలతో పని ఉండదు. ఇది ఎక్కువ ఆరోగ్యకరమైనది. డయాబెటీస్ ఉన్నవారికి ఈ గుజరాతీ వంటకం ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ కోసం ముల్లంగి, ఇతర కూరగాయల్ని కలిపి తింటే మంచిది. డయాబెటీస్ ఉన్నవారికి ఉడకబెట్టిన గుడ్లు చాలా మంచివి. వీటి వల్ల ప్రోటీన్లు అందుతాయి. అదే సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకంటే గుడ్డు త్వరగా అరగదు. ఇవి శరీరానికి వెంటనే ఎక్కువ గ్లూకోజ్ అందకుండా చేస్తాయి. 2 ఉడకబెట్టిన గుడ్లు ఓ మల్టీగ్రెయిన్ బ్రెడ్ లేదా రోటీ లేదా తాజా కూరగాయలతో కలిపి తింటే కొన్ని గంటల పాటు ఆకలి వేయదు. ఎగ్స్ ఆమ్లెట్స్కి తాజా కూరగాయలు, ఫ్లేవర్ ఓట్స్ కలిపి తింటే మేలు. బాడీకి ప్రోటీన్లు, ఫైబర్లు అందుతాయి. గుడ్డు లేకుండా ఓట్స్ చిల్లా కూడా వండుకోవచ్చు. లైట్ బ్రేక్ఫాస్ట్ కోరుకునేవారు ఓ ప్లేట్ ఓట్స్, మెంతుల కక్రా తయారు చేసుకుంటే మేలు. ఇందులో తాజా సల్సా, సలాడ్ కలిపి తీసుకుంటే ఆ రోజు అదిరిపోతుంది. సోయాతో తయారయ్యే టోఫ్ వెజిటేబుల్స్కి కంప్లీట్ ప్రోటీన్లు అందిస్తాయి. తాజా కూరగాయలు, నువ్వులు కలిపి ఫ్రై చేసుకోవాలి. వాటిని ఓ బౌల్లోకి తీసుకొని తింటే మంచిది. టేస్ట్కి టేస్ట్. ఇందులో కాస్త క్వినోవా కోసం కలుపుకోవచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.